ఈ జీవితంలో చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉండాలంటే మనం కొన్ని కంపల్సరీ సూత్రాలు ఫాలో అవ్వాలన్నమాట. ఒకటి, చుట్టుపక్కల అంశాలు మన మైండ్ మీద ప్రభావం చూపించకూడదు. 2, మన మైండ్ వీలైనంత స్ట్రాంగ్గా ఉండాలి. 3, ఎవరేమనుకున్నా ఏం చేసినా మనం ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. 4, మన చుట్టుపక్కల ఉన్న ఏ పరిస్థితులు మనల్ని ప్రభావితం చేసినా, అంటే ఈవెంట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఏ జరిగినా సరే మనం మన స్థిరత్వాన్ని కోల్పోకూడదు. ఒకే రకంగా మన మైండ్ సెట్ ఉండాలి. 5, ఒక పక్క హిమాలయాలు భద్రైనా, మహాసముద్రాలు పొంగిపోయినా మనం శాంతంగానే ఉండి బ్యాలెన్స్డ్గా ఆలోచించాలి. ఎప్పుడైతే మనం ఆలోచనలు రైటా రాంగా, అంటే మనం చేసే పని రైటా రాంగా, ఆలోచన రైటా రాంగా జాగ్రత్తగా విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటామో మనకు నిజం అర్థమవుద్ది. 2ది, ఇతరుల మనుషుల మాటలు ప్రవర్తనలు మన బ్రెయిన్కి ఎక్కకూడదు. చాలా మంది మనల్ని హీనపరుస్తుంటారు, హింస చేస్తూ ఉంటారు, మాటలతో తూటాలు వేస్తూ ఉంటారు. అవన్నీ అస్సలు పడుచుకోకూడదు. అలా అయినా ఇలా వదిలేయాలి. వీలైనంత వరకు మైండ్ అసలు వాటి మీదకి వెళ్ళకూడదు అనమాట. అన్నిటికన్నా ముఖ్యమైనది, మన జీవితం మందే. పక్క జీవితం ఎట్టి పరిస్థితిలో మనకి రాదు, మన జీవితం పక్క వాళ్ళకి రాదు. అంటే మన పరిస్థితిలో మనం ఉండి ఈ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, మన పరిస్థితిలో మన జీవితాన్ని ఎలా హ్యాపీగా మలుచుకోవాలి, మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దాని నిర్ణయాధికారం మనకే ఉంటుంది. పూర్తి స్థాయిలో మనం హ్యాపీగా ఉండటానికి, మనం పీస్ఫుల్గా ఉండటానికి మన మైండ్ని మన కంట్రోల్ ఉంచుకోవాలి. చుట్టుపక్కల విషయాలు, చుట్టుపక్కల అంశాల ప్రభావం మన మైండ్కి రాకూడదు. ఈజీగా ఎమోషనల్ అయిపోకూడదు. ఎమోషనల్ వచ్చినా సరే దాన్ని ఏ విధంగా రెగ్యులేట్ చేసుకోవాలో, ఆ ఎమోషన్ మంచిదా కాదా, అది మనపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దాని మీద కూడా మనకు ఒక స్పష్టత ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మన చుట్టూ ఏం జరిగినా సరే మన లోపల మాత్రం శాంతంగా ఉంటాం అనమాట. మనిషి జీవితానికి హ్యాపీనెస్, పీస్ అనేది చాలా అవసరం.